మీరు హైదరాబాద్లో అపార్ట్మెంట్ కొనేటప్పుడు 100 అమ్యూనిటీస్ కోసం లక్ష కడుతున్నారు. కానీ వాటిలో 80% కూడా మీరు ఎప్పుడు యూస్ చేయకపోతే హైదరాబాద్లో ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ ప్రీమియం బడ్జెట్ ఏం చెప్తుందంటే 50 అమ్యూనిటీస్, 75 అమ్యూనిటీస్, 100+ లైఫ్ స్టైల్ ఫీచర్స్ అని. రూఫ్ టాప్ పూల్, స్కై లాంజ్, యోగా, పెట్ పార్క్, కోవర్కింగ్ స్పేస్, జిమ్, మరెన్నో. వినడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది. కానీ ఇక్కడ చాలామంది బయర్స్ మిస్ అయ్యే ఒక హిడెన్ పాయింట్ ఉంది. ఈ అమ్యూనిటీస్ అన్నీ ఫ్రీ కావు. కన్స్ట్రక్షన్ కాస్ట్లు యాడ్ అవుతాయి, అపార్ట్మెంట్ ప్రైస్లు యాడ్ అవుతాయి, తర్వాత మంత్లీ మెయింటెనెన్స్ బిల్లు కూడా యాడ్ అవుతాయి. ఇమాజిన్ చేయండి, మీరు ఇయర్లో కేవలం 2 times స్విమ్మింగ్ పూల్ యూస్ చేస్తున్నారు. మినీ థియేటర్కి అసలు వెళ్ళటం లేదు, కోవర్కింగ్ స్పేస్ అసలు టచ్ చేయలేదు, కానీ మెయింటెనెన్స్ మాత్రం ప్రతి మంత్ కట్టాలి. కొన్ని ప్రాజెక్ట్స్లో లగ్జరీ అమ్యూనిటీస్ వల్ల మెయింటెనెన్స్ థౌజండ్స్ ఆఫ్ రూపీస్లో ఉంటుంది. రియల్ ఎస్టేట్లో స్మార్ట్ బయర్స్ వాళ్ళకి ఒక క్వశ్చన్ అడుగుతారు, నాకు ఈ అమ్యూనిటీస్ అవసరమా, నేను ఈ అమ్యూనిటీని నిజంగానే యూస్ చేస్తానా? ఇఫ్ సో వెల్ అండ్ గుడ్, యూ కెన్ టేక్ ఇట్. ఎందుకంటే ప్రాపర్టీ వాల్యూని అమ్యూనిటీస్ కన్నా లొకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్ కనెక్టివిటీ ఇవి బాగా ఎఫెక్ట్ చేస్తాయి. సో టేక్ అవే ఏంటంటే, అపార్ట్మెంట్ కొనేటప్పుడు అమ్యూనిటీస్ నెంబర్ చూడకండి, అమ్యూనిటీస్ వాల్యూ చూడండి. మీరు యూస్ చేయని లగ్జరీకి పేమెంట్ చేయడం ఇన్వెస్ట్మెంట్ కాదు. మీ అపార్ట్మెంట్లో రెగ్యులర్గా యూస్ చేసే అమ్యూనిటీస్ని కమెంట్స్లో మెన్షన్ చేయండి.